వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు. జనసేన కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కారంలోనూ పార్టీ వ్యవహారాల్లోనూ క్రియాశీలంగా ఉండాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొల్శెట్టి శ్రీనివాస్ అన్నారు. జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు స్థానిక జనసేన కార్యాలయంలో బుధవారం ఆత్మీయ సన్మానం చేశారు. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన మానే గణేష్, మాదిరెడ్డి రమేష్లకు మోటార్ సైకిళ్లను జనసేన పార్టీ తరపున బహూకరించారు. 500కు పైగా సభ్యత్వాలు చేసిన 8 మందికి సెల్ ఫోన్లు బహూకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీని అత్యంత బలోపేతం చేసిన కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కూటమిలో ఎవరి బరిలో ఉన్నా తిరుగులేని విజయం సాధించే దిశగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామన్నారు. ఈ సత్కారం కార్యకర్తలందరికీ జరిగిన సత్కారంగా భావించాలని కోరారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని ప్రోత్సహించడం కోసం ప్రయోగాత్మకంగా ఈ సత్కార కార్యక్రమం చేశామని అన్నారు. పవన్ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి జనసైనికులు మరింత క్రియాశీలంగా పనిచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, పాలూరి వెంకటేశ్వరరావు, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ, రూరల్ మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, గంటా సుబ్రహ్మణ్యం, చాపల రమేష్, కేశవభట్ల విజయ్, సజ్జా సుబ్రహ్మణ్యం, కట్టుబోయిన కృష్ణప్రసాద్, దాసరి శ్రీనివాస్, బైనపాలపు ముఖేష్, మద్దాల మణికుమార్, గట్టిం నాని, చేకూరి జగత్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సభ్యత నమోదు పూర్తయిన తర్వాత ఎవరైతే సాధకులు ఉన్నారో వారందరినీ కలిసి వారికి కృతజ్ఞత చెప్పే విధంగా ఏర్పాటు చేశాం. మరి దానికి 280 మంది సాధకులు రిజిస్టర్ అయితే 140 మంది కష్టపడి పనిచేశారు. ఎవరి స్థాయిలో వాళ్ళంతా బాగా చేశారు. అందరికీ ఎక్కువ చేశారనే కాదు, మీ అందరు కూడా కృతజ్ఞతలు. ఒకళ్ళ వల్ల 5 కాదు, వాళ్ళిద్దరే చేస్తేనే 27,000 అవుతుంది. వాళ్ళ ముగ్గురు 10 మంది చేస్తే, కానీ అందరూ చేశాం కాబట్టి 27,000 అయింది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తగ్గవలసి వచ్చింది? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం. మనకు ఎన్ని సీట్లు అంటే అప్పుడు 50 సీట్లని మనం నెగ్గుతాం, ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ ఇవాళ బీజేపీని కూడా కలుపుకెళ్ళాలి. బీజేపీ ఉంటేనే రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్లో ముందుకెళ్తామని ఆలోచన చేసి మరి అందరినీ కూడా కలిపే విధంగా ఈరోజు మన ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది. అది గుర్తుపెట్టుకోకుండా చాలామంది వాళ్ళెవడో నెగ్గారు, వీళ్ళు ఎవరో నెగ్గలేదు అంటే అలా ఎప్పుడూ కంపేర్ చేయకూడదు మనం. మరి అలా అయితే 151 వచ్చిన జగన్మోహన్ రెడ్డి 11 వచ్చినాయి అంటే అతను అసమర్థుడైనా. గెలుపు ఓటములు వ్యక్తిత్వంగా మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఇవాళ సక్సెస్ఫుల్ రన్నింగ్ ఆంధ్ర రాష్ట్రంలో స్మూత్ రన్నింగ్ జరుగుతూ ఉంది. ఇవాళ విజయ్ గారు కూడా మరి ఆయన ఇచ్చిన అమలు చేయవలసిన అవసరం ఉంది. అవన్నీ మనం చూసినప్పుడు చూద్దాం ఎవరు సక్సెస్ ఎవరు ఇదని. కానీ ప్రతి ఒక్కరు ట్రోల్ చేయడం పనికిమాలి లేదో ప్రతి దానికి ఎక్కడో మ్యాక్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నారు. మ్యాక్ ఇంతే పవన్ కళ్యాణ్ ఏం వెళ్తాడు? ఇవాళ ఎవరైతే ఎక్కువ సర్వీస్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇవాళ చిన్న సత్కారం చేయాలని నేను పిలిచాను అంతే. పార్టీకి సభ్యత్వం అనేది పక్కన పెడితే ఇవాళ మొదటి నుంచి ఇవాళ 2019 నుంచి 24 దాకా నాతో పాటు ఇటు వీరమహిళలు కానీ అటు జనసైనికులు కానీ గెలుస్తామో లేదో తెలియని పరిస్థితిలో నన్ను మరి గెలిపించడానికి మీరందరూ చేసిన సహాయం నేను ఎప్పుడు మర్చిపోను. కానీ ఇది కూటమి అనేది విషయాన్ని మర్చిపోవద్దని నేను అందరికీ తెలియజేస్తాను. ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒకటే ఉంది, ఇంకో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కలిసి నడిస్తేనే కానీ రాష్ట్రం అభివృద్ధి చెందదు. గడిచిన 5 సంవత్సరాల్లో తీవ్ర నష్టం జరిగిందని చెప్పి మరి అందరి అభిప్రాయాన్ని ఆయన ప్రజలు వ్యక్తపరిచి మరి ఆయన చెప్తూ ఉంటే నీకు ఎప్పుడు సీఎం అవ్వా, మరి సీఎం అవుతాను నిలబడినప్పుడు మీరు ఎందుకు ఎదవలారు ఓటేయలేదని అడుగుతున్నారు. ఇప్పుడు రాజకీయాలని మారుతూ ఉంటాయి, ప్రజల ఆకాంక్ష మీద పనిచేయవలసిన అవసరం ఉంటుంది. నా ఇష్టం వచ్చినట్టే ఇంప్లిమెంట్ చేయాలనే మూర్ఖత్వంగా మనం పనిచేయకూడదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచన చేసి మన నాయకుడి మీద ట్రోల్ చేసినప్పుడు కనీసం రెస్పాండ్ అవ్వండి. ప్రతి అడ్డమైనోడు మాట్లాడుతున్నాడు. హాస్పిటల్కి వెళ్తే ట్రోల్ చేస్తారు, భార్యని హాస్పిటల్ తీసుకెళ్తే ట్రోల్ చేస్తారు, కొడుకుని చూస్తాకి వెళ్తే ట్రోల్ చేస్తాడు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా చెప్పుతో కొట్టి సమాధానాలు మీరు అందరూ చెప్పాలని నేను మిమ్మల్ని కోరుకుంటాను. ఎవరైతే బాగా సర్వీస్ చేసిన మానే గణేష్ గారు బాగా యాక్టివ్గా పనిచేశారు ముందు. అదేవిధంగా మాదిరెడ్డి రమేష్ గారు కూడా తర్వాత స్పీడ్ చేసి ఆయన కూడా 1830 మొదటి స్థానంలో ఆయన అత్యుత్తమంగా ఎక్కువ చేయించినందుకు ఆయన కూడా నా కృతజ్ఞతలు. ఆయనకి జనసేన పార్టీ తరఫున నేను ఒక మోటార్ సైకిల్ని ప్రజెంట్ చేసి తెలుసుకున్నాను. అదేవిధంగా మానే గణేష్ గారు కూడా ముందు నుంచి ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఒక మోటార్ సైకిల్. అదేవిధంగా యనమండుగురు ఎవరైతే 500 దాటిన వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్లు ఇస్తారో అవన్నీ మీరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టే భావించి జనసేన పార్టీ తరఫున మాకు తోచింది మిమ్మల్ని అందరినీ ఎప్పుడూ ఆదుకుంటూనే ఉంటాం నిరంతరం. అదేవిధంగా రానోళ్ళు కూడా
మీరేమనుకోవద్దు. ఎవరైతే మరి ఇంట్రెస్ట్ పే చేశారో వాళ్ళందరినీ కూడా గౌరవించుకుంటే రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రోత్సాహం అనేది పార్టీ నుంచి ఉంటుందని తెలియజేయడం కోసమే చిన్న ప్రయోగం చేసాం.